నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చి ఫ్రైడే లాగండి. శుక్రవారం రోజు అయితే వీడియో షూట్ చేశాను. అంటే మేము విజయవాడ వెళ్ళొచ్చిన నెక్స్ట్ డే అనమాట. ఈరోజు శుక్రవారం పూజ, అలానే నవరాత్రుల టైం కదా. నవరాత్రులు కూడా పూజ ఎలా చేసుకుంటానైతే సింపుల్గా మీకు చూపిస్తాను. అలానే మేము విజయవాడ వెళ్ళొచ్చాం కదండి. ఆ రోజు వచ్చేసరికి చీకటి పడిపోయింది కదా. అందువల్ల ఆ రోజు ఇంకా పొంగల్ పెట్టుకోవడానికి అయితే అవ్వలేదు. కొంచెం తొందరగా వచ్చినట్టు అయితే పొంగల్ పెట్టుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా కుదరలేదనమాట. ఇంకా ఈరోజు అయితే అమ్మవారికి అయితే పొంగల్ అయితే పెట్టుకుంటున్నాము. చెప్పాను కదా, గుడికి వెళ్ళి ఎప్పుడు వచ్చినా సరే ఇంటి దగ్గర పొంగల్ పెట్టుకుంటామని. అలా అనమాట. ఇంకా శుక్రవారము ప్లస్ పొంగల్ పెట్టుకొని ఈ నవరాత్రుల్లో అమ్మవారికి పూజ అయితే చేసుకుంటున్నా. పొద్దున్నే లేచి ఇంకా ఇల్లు వాకిలి మొత్తం శుభ్రం చేసుకున్నాను. తర్వాత ఏమో ఇక్కడ ఫ్రెష్ అయిన తర్వాత టిఫిన్ అయితే పెడుతున్నానండి. రేణుకి కొంచెం ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా విజయవాడ వెళ్ళేటప్పుడు. నైట్ కూడా పెద్దగా ఏమీ తినలేదనమాట. అందుకని కొంచెం తొందరగా టిఫిన్ అయితే పెట్టేస్తున్నా. ఒక పక్క ఇడ్లీ పెట్టేసి మరోవైపు అయితే చట్నీ కూడా చేసేసాను. చట్నీ అయితే ఇంట్లోనే శనగపిండి ఉందనమాట. అందుకని బొంబాయి చట్నీ చేసేసానండి. చాలా సింపుల్గా, ఏమీ పెద్దగా వేయలేదు. తిరుగుమూత పెట్టేసి శనగపిండి కలిపేసి పోసేసాను. చాలా సింపుల్గా చేసేసాను. నాకు ఎందుకనో ఇడ్లీ కల్లా శనగపిండి చట్నీ బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చి బయట తులసమ్మ దగ్గర ముగ్గు అయితే పెట్టుకుంటున్నా. ఈ మధ్య పెద్ద పెద్ద ముగ్గులు ఏమి వేయట్లేదు, ఎందుకంటే సెలవులు కదా. పిల్లకాయలందరూ ఇక్కడే ఆడుతున్నారనమాట. ఇంకా ముగ్గు వేసి వాళ్ళు తెలిసిందే కదా పిల్లల సంగతి, ముగ్గులనే తొక్కుతూ ఆడతారు. అందుకని పెద్దగా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించలేదు. డైలీ వేసిన ముగ్గులే వేసేస్తున్నా. కొంచెం ఏమైనా వాళ్ళు స్కూల్కి అట్లా వెళ్తున్నప్పుడు కొంచెం పెద్ద ముగ్గులు వేసుకున్న సాయంత్రం వరకు ఉంటాయి. కానీ ఇప్పుడు అసలు ఏ ముగ్గు పెట్టినా ఉండట్లేదు అనమాట. ఒక్కరోజు ఉంటుంది, ఒక్కో రోజు అలా చెరిపేస్తున్నారు. అదే కాకుండా వర్షం పడకపోయినా సరే క్లైమేట్ మాత్రం చల్లగా ఉంటుంది. ఏ క్షణాన్ని వాన వచ్చిద్దేమో అన్నట్టు అదొక భయం అనమాట. అందుకని ముగ్గు పెట్టాలంటేనే, ఎందుకంటే ఈ 2-3 డేస్ నుంచి అయితే అసలు ఎండే లేదు. మొత్తం వర్షం వచ్చే ముందు ఎలా ఉండిద్ది అలా ఉందన్నమాట. లాస్ట్ వీడియోలోని ఆటో యాక్సిడెంట్ గురించి చెప్తానని అన్నాను కదండి. ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇది జరిగి కూడా కొన్ని నెలలే అవుతుంది. మా వారు పొద్దున్నే మార్కెట్కి వెళ్తారని మీకు చెప్పాను కదండి. అంటే ఒక్కోసారి 2ంటికి 3ంటికి అలా కూడా వెళ్తారనమాట. అలా మార్కెట్కి వెళ్తున్నప్పుడే జరిగింది సంఘటన కూడా. తెల్లవారుజామున అనమాట. అంటే 3-3:30 ఆ మధ్య అయితే జరిగింది. బాపట్లోని వాళ్ళ బాబాయ్ కాయలు ఉన్నాయని చెప్పి అక్కడికైతే వెళ్ళారండి. ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళి కాయలు వేసుకొని ఇంకా అక్కడి నుంచి వాళ్ళ బాబాయ్ను మా వారు ఇద్దరు కలిసి అయితే మార్కెట్కి వెళ్తారనమాట. అలా వెళ్ళినప్పుడు ఒక రోజు జరిగిన సంఘటన ఇది. మీలో ఎవరికైనా ఐడియా ఉందో లేదో, బాపట్ల నుంచి మాకు ఇక్కడ చీరాల అనుకోండి, వెదులపల్లి చీరాల వెళ్ళే రూట్లోని, అంటే వెదులపల్లి అయితే దగ్గర. ఆ మధ్యలో దుర్గమ్మ గుడి అయితే ఉంటుంది. అలానే అక్కడ దగ్గరలో రవి గార్డెన్స్ కూడా ఉంటుందన్నమాట. అక్కడ కరెక్ట్గా దుర్గమ్మ గుడి దగ్గరలోనే యాక్సిడెంట్ అయితే జరిగింది. నైట్ అని చెప్పాను కదా, తెల్లవారుజామున 3:30 ఆ టైం అప్ అనమాట. ఎదురుగా ఎద్దుల బండి అయితే వస్తుందంట. ఇంక ఎద్దుల బండి అయితే చీకట్లో సరిగ్గా కనిపించక, అదే కాకుండా అప్పుడే జోరుగా వాన కూడా ఒకవైపు కురుస్తుంది. ఆ వర్షంలో ఎదురుగా ఎద్దుల బండి ఉంటే, ఎదురుగంటే ముందు నుంచి కాకుండా ఎద్దుల బండిని వెనక నుంచి అయితే గుద్దడం వలన యాక్సిడెంట్ అయితే జరిగింది. ఆటో అయితే మొత్తం కూడా కొంచెం ముందర నుజ్జు అయిపోయి మొత్తం లోపలికి అలాగా ఒత్తుకుపోయింది అంటారు కదా, అలా అయిపోయిందనమాట. లక్కీగా ఇద్దరికి ఏమీ కాలేదు, ఎందుకంటే ఎద్దుల బండి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి గుద్దారు కాబట్టి. అదే ఫ్రంట్ సైడ్ అయితే కొంచెం ఇబ్బంది అయ్యేదేమో. అందువల్ల పెద్దగా అపాయం ఏమీ జరగకుండా, కాకపోతే కాళ్ళ మీద మాత్రము, అంటే ముందరే అలా ఒత్తుకుపోయింది కదా, దానివల్ల వాపు వచ్చేసి మొత్తం కమిలిపోయిందనమాట చర్మము. అస్సలు నడవలేక చాలా ఇబ్బంది పడ్డారు. ఆ ఆటో చూస్తే మాత్రము పెద్ద యాక్సిడెంట్ జరిగినట్టే ఉంటుంది. కానీ లక్కీగా నిజంగా అసలు అమ్మవారే ఆదుకున్నారని చెప్పాలి ఆ టైంలోనే. ఎందుకంటే అది ఒక రకంగా చెప్పాలంటే యాక్సిడెంట్ జోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా జరిగినాయి అక్కడ. కరెక్ట్గా దుర్గమ్మ గుడి దగ్గరలోనే చాలా యాక్సిడెంట్లు అయినాయి. మాకు జరిగిన ముందు అయినాయి, అలానే మాకు జరిగిన తర్వాత కూడా అయినాయి అన్నమాట.
అందుకని ఆ ప్లేస్లో నాకు ఇప్పటికీ భయం వేసిద్ది. ఆ యాక్సిడెంట్ జరిగిన వెంబటనే నాకు కాల్ చేసి చెప్పారనమాట, ఫోన్ చేసి, ఇక్కడ మా అన్నయ్య ఉన్నారు కదా, మొన్న రీసెంట్గా పెళ్ళి అయినప్పుడు చూపించాను, ఆ అన్నయ్య ఏమో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, ఇంటికి వెళ్ళి నిద్ర లేపి ఇలాగ మేము రమ్మన్నామని చెప్పు, లేదా ఫోన్ చేయి మేము మాట్లాడుతాం అన్నారనమాట. నేను అడిగినప్పుడు ఇలా యాక్సిడెంట్ అయిందని ఏమీ చెప్పలేదు, ఇలా డీజిల్ అది ఏదో అయిపోయింది, బండి ఆగిపోయింది, రమ్మని చెప్పు అని అంటేనే ఇంకా నేను పోయి మా అన్నయ్యనైతే నిద్ర లేపి పంపించాము. మా అన్నయ్య వెళ్ళిన తర్వాత ఆ కాయలు వేరే ఆటోకి ఫోన్ చేసి వేరే ఆటోలో అయితే తీసుకువెళ్ళి, అలాగే యాక్సిడెంట్ అయినా సరే అసలు బయటికి ఏమీ చెప్పకుండా, అసలు అంటే దెబ్బలన్నీ కూడా కాళ్ళ మీద కదా, సో అంటే చర్మం అయి కమిలిపోవడం వల్ల కొంచెం పైన తోలు అయితే లేచిందనమాట. కానీ అది ఎవరికి చెప్పకుండా అలానే మా అన్నయ్య సపోర్ట్ తోటి కాయలు అయితే అమ్మేసి రిటర్న్ ఇంటికి వస్తారు కదా, అప్పుడు కూడా నాకు చాలాసేపు చెప్పలేదనమాట. అయితే నేను అడిగాను, ఆటో ఏం బావా ఇంటికి తీసుకురాలేదు, ఆటో ఏమైందని అంటే అప్పుడు చెప్పారనమాట. అప్పుడు ఆ దెబ్బలు అయ్యి చూపించారు. నాకు ఎందుకని ఒక్క క్షణానికి ఏడుపు అసలు ఆగలేదనమాట. యాక్సిడెంట్ అని చెప్పేసరికి నాకంటే మెయిన్ తను ఆ యాక్సిడెంట్ జరిగిన వెంపటనే కాసేపు అలా కూర్చొని ఒక్కసారిగా జీవితం మొత్తం కళ్ళెదుటి ఒక్కసారి కనిపించింది. ఏదైనా ఒకవేళ జరగకుండా జరిగితే అసలు వెనకాల ఏమయ్యిద్దని ఆ క్షణానికి ఆ ఆటో ఏమంటూ యాక్సిడెంట్ అయిందో ఆ ఆటోని మా ఇంటికి తీసుకురాలేదు మరి. ఎందుకంటే ఒకసారి ఎదురు దెబ్బ తగిలిన వస్తువు మళ్ళీ ఇంటికి వస్తే ఇంకా అది అలా ఉండిద్దని చెప్పి ఇంకా ఆటోని కూడా ఇంటికి తీసుకురాలేదు. ఇప్పటికీ కూడా అది మర్చిపోలేము. ఆటో అయితే అలా యాక్సిడెంట్ అయిపోయి పాడైపోయిందనమాట. చాలా నుజ్జు అయిపోయింది ఆటో. ముందర గ్లాస్ పగిలిపోయింది కదా, సేఫ్టీగా ఎంతకు ముందు ఉండేవాళ్ళు వెనకాల ఈ కవర్ లాంటిది వేసారనమాట. సో దానివల్ల ఏమైందంటే అద్దాలు పగిలిపోయి ఉంటాయి కదా, ముక్కలయ్యి వచ్చి మనుషుల మీద పడకుండా జస్ట్ ఆ కవర్ అడ్డుపడి అలా కింద జారిపోయాయి. అదొకటి సేఫ్ అయింది. నిజంగా అసలు చూడడానికి మాత్రం ఎంత పెద్ద యాక్సిడెంట్లో ఉండిద్దో, కానీ చిన్న చిన్న దెబ్బలతోటే బయటపడ్డారు మా వారు వాళ్ళ బాబాయ్ ఇద్దరికి కూడాను. సో ఇంకా ఆ దెబ్బతోటి ఆటో అయితే ఇంకా మనకి అంటే కలిసి రాలేదులే అని చెప్పి అలా వదిలేస్తామన్నమాట. అందుకనే వీడియోస్లో ఎక్కడ కూడా ఇంకా ఆటో అయితే కనిపించట్లేదు. నిజంగా అండి, ఆటో తీసుకున్నప్పుడు మాత్రము మేము ఎంతో ఇష్టంగా ఎంత నమ్మకంగా తీసుకున్నామంటే, కానీ ఎందుకైనా మోటార్ ఫీల్డ్ అనేది అందరికీ కలిసి రాదంట. సో మాకు కూడా అలానే అనుకుంటున్నాను. కానీ మేము తీసుకునేటప్పుడు కూడా పేరు బలాల మీదే తీసుకున్నాం అనమాట. కానీ ఎందుకని అలా జరిగిందో అంటారు కదా, అన్నీ కలిసి రావని. ఏదో మన ప్రయత్నాలు మానవ ప్రయత్నాలు చెయ్యాలి అంతే. ఎదురు దెబ్బ తగిలిందని ఆగిపోలేం కదా. మేమేదో దొండకాయలు మెయిన్ అనమాట, దొండకాయలు మార్కెట్కి తీసుకెళ్ళడానికి కూరగాయలు అట్లా ఉపయోగపడిద్దని సగం ఆలోచించాము. కరెక్ట్గా మాకు దొండకాయలు పందిరి లైన్లో పడి కాయలు బాగా వస్తున్నాయి అనే టైంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. అంతకుముందు బాగానే ఉంది. ఏదేమైనా సరే వస్తూ పోతే పోయింది, కానీ మనిషి అయితే క్షేమంగా ఇంటికి వచ్చారు, అది చాలు. ఈ పని కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇంకోటి, ప్రయత్నాలు అయితే చేస్తాం కదా, ఏదో జీవితం కొంచెం మారిద్దిలే, కొంచెం ఇంకా బెటర్గా సెటిల్ అవ్వడానికనే చెప్పి ఈ ప్రయత్నాలన్నీ. అందులో మనకు అన్నీ కలిసి రాకపోవచ్చు, అలా అని చెప్పి ఆగిపోకుండా ఒక్కొక్కటి అలాగా ప్రయత్నిస్తూనే ఉండాలి. మేము కూడా అంతే, ఏదో ఒక మార్పు జీవితంలో ఏదో ఒకటి సాధించేయాలని. అంటే మరీ ఎక్కువ కాదులండి, నలుగురిలో గౌరవంగా తలెత్తుకొని తిరగాలి కదా, మనకంటూ ఒక చిన్న గుర్తింపు అయినా ఉండాలి. అలా ఉన్నప్పుడే కదా మనము బతికేదానికి కూడా ఒక విలువ అనేది ఉంటుంది. సో దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక పని అలాగా చేయాలని అనుకుంటామన్నమాట. కానీ ఏదో ఒక ఆటంకము. కానీ నేను మాత్రము ఖచ్చితంగా ఒకటి చెప్తాను, మాకనే కాదు మనందరి జీవితంలో కూడా ఒకసారి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పి ఇంక అక్కడే ప్రయత్నాలు చేయకుండా ఆగిపోయామంటే ఇంక జీవితం కూడా అక్కడతోటే ఆగిపోయినట్టు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. ఎప్పుడైనా సరే ప్రయత్నం చేస్తేనే మార్పు ఉంటుంది. ఒకసారి ఎదురు దెబ్బ తగిలింది, అది వదిలేసి ఇంకొకటి అనమాట. మేము కూడా అంతే, అది మాకు కలిసి రాలేదు, వదిలేసాము. ఇంకా అలా ఇంకొన్ని ఏమైనా బెటర్గా మేము సెటిల్ అవ్వడానికి ఉంటాయి కదా, అలా దారులు వెతుక్కుంటూ ముందుకు వెళ్తున్నాం అనమాట. కానీ నిజంగా ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా బాధేసింది, అంతకంటే ఎక్కువ భయం వేసింది అనమాట. ముందు జీవితం ఎలా ఉంటుందని. అలా అని చెప్పి మేమేమీ కృంగిపోయలేదు, అలానే అక్కడే ఆగిపోలేదు. అలా కొత్తగా ప్రయత్నాలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము. ఎందుకంటే మనుషులం కదా, ప్రయత్నాలు చేస్తేనే మనకి సక్సెస్ అనేది వస్తుంది. అదొకటి మనం మనసులో పెట్టుకొని ముందుకు వెళ్ళిపోవాలి, అంతేనండి. ఇంకా ఆటో అయితే ఇప్పుడైతే ప్రజెంట్ లేదనమాట, అది వేరే అమ్మేశారో మరి ఏం చేస్తారో మా వారు, నాకు తెలియదు పెద్దగా. ఇందులో మా అదృష్టం ఏంటంటే ఎద్దుల బండిని ఢీకున్న తర్వాత వెనక నుంచి ఇంకా వెహికల్స్ ఏమీ లేవన్నమాట. అది ఇంకా వెనక నుంచి వచ్చి మళ్ళీ ఏమైనా ఢీకుంటే మాత్రం ఇంకా చెప్పవసరం లేదు. నిజంగా అమ్మవారే పక్కనే ఉండి కాపాడినట్టు, ఎందుకంటే అక్కడ జరిగింది కదా. ఇంకా అందుకని విజయవాడ వెళ్ళి దర్శనం చేసుకుని అయితే సగం వచ్చాము.
ఆ సంఘటన మాత్రము మా జీవితంలోనే ఒక చీకటి కోణమనే చెప్తాను. ఎందుకనో మరి అది ఒక అదేంటి అలర్ట్ అవ్వమని ఒక సందేహంలా వచ్చిందో ఏమో మరి జీవితంలోనే. సో ఒక చిన్న చిన్న దెబ్బలతో అలా బయటపడిపోయారు. అంతా అమ్మవారి మహిమే అని చెప్పుకుంటా. ఇంక ఇక్కడైతే పొంగలైతే పెట్టేసుకున్నానండి. పొంగల్ పెట్టేసిన తర్వాత నైవేద్యాలు అవి ఇంకా మా బంధువులకి ఇరుగు పొరుగు వాళ్ళకైతే ఇంక ఈ ప్లేట్లలో వేసి అందరికీ ఇచ్చేసాను. విజయవాడ నుంచి లడ్డు బాక్స్ తీసుకొచ్చాం కదండి అమ్మవారి నైవేద్యము. అందులో 6 లడ్డూలు ఉంటాయి. 100 రూపాయలు అయితే తీసుకున్నారు. అలా బాక్స్ లెక్కనైతే అమ్ముతున్నారనమాట. అది వరకు పులిహోరలు అన్నీ పెట్టేవారు, కానీ ఇప్పుడు భక్తుల రద్దీ వల్ల అంతగా లేదు. ఇంకా పూజ అది అయిపోయింది లేదో బయట వర్షం అయితే స్టార్ట్ అయింది. పెద్దగా ఏమీ కురవలేదు, అలా మొత్తం బండంతా కూడా తడిపేసి ఆగిపోయిందనమాట. నేను సగం బయట ముగ్గు పెట్టాలంటే నాకు ఇదే భయము. ఇలా వాన వచ్చినప్పుడు అలా కొట్టుకుపోయిద్ది. అలా అని పెట్టకుండా ఏమి ఉండంలేండి, ఎంత వాన వచ్చినా ఏమొచ్చినా ముగ్గు అయితే పెట్టాల్సిందే. బయట తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకుని ఇంట్లో కూడా పూజ అయితే అయిపోయింది. ఇక మధ్యాహ్నానికి భోజనం వండాలి కదా. పూజ అయిపోయిన తర్వాత నేను టిఫిన్ చేసేసాను. నాకంటే ముందు మా వారు పిల్లలు కూడా తినేసారనమాట. ఇక మధ్యాహ్నానికి అన్నం అయితే ఒకవైపు అయితే పెట్టేశాను. కూర వండాలి, కాకపోతే ఒకవైపు అయితే కొంచెం కాఫీ పెట్టుకుందామని చెప్పి పాలు అయితే పెట్టుకున్నా. పొంగల్ కోసమని పాలు 1/2 లీటర్ తీసుకొస్తేనే పొంగల్లో వేయగా మిగిలినవేమి ఇక్కడైతే కాస్తున్నానండి. చాలా రోజులైందనమాట కాఫీ అయి తాగి. నేను అసలు ఎక్కువగా తాగను, ఎప్పుడో బాగా తలనొప్పి కనిపించినప్పుడు లేదంటే వర్షం పడినప్పుడు. ఇంక ఈరోజు అయితే కొంచెం తలనొప్పిగా అనిపిస్తుంది అనమాట. అదే కాకుండా కొంచెం క్లైమేట్ కూడా బయట చల్లగా ఉంది కదా, అందుకని కాఫీ అయితే కలుపుకున్నాను. ఏందో అది వరకు కాఫీ ఇవి కూల్ డ్రింక్స్ తాగాలనిపించాయి, కానీ ఈ మధ్య అసలు ఏమీ తాగాలనిపించలేదు అనమాట. స్వీట్ అంటే మాత్రం అస్సలు ఇష్టం ఉండట్లేదు. అది వరకు స్వీట్ ఎంత ఇష్టంగా తినేదాను, ఈ మధ్య ఎందుకని అస్సలు నచ్చడం లేదు. మా అమ్మ ఏమో మొన్న ఫోన్ చేసినప్పుడు రాగి జావ నేను డైలీ కాచుకొని తాగుతాను కదండి, ఇంకా అలా అయితే వద్దని అయితే చెప్పింది. ఎందుకనంటేనే అది ఒళ్ళు ఆర్చేసిద్ది, ఇప్పటికీ నువ్వు సన్నంగా ఉన్నావు, అలా రోజు తాగేవంటే ఇంకా సన్నగా అయిపోతావు, అది రోజు తాగకూడదంట. ఎవరైనా కొంచెం లావుగా ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు తాగితే ఇంకా తగ్గుతారేమో, ఇంకా నువ్వైతే వద్దులే ఎప్పుడు ఒకసారి చేసుకోలే అని అయితే అంది. ఇంకా సరేనమ్మా అనేసి వారానికి 2 సార్లు 3 సార్లు అలా అయితే, అంటే రోజు మార్చి రోజు లేదంటే 3 రోజులకు ఒకసారి అలా అయితే చేసుకుంటాను అప్పటి నుంచి. ఎందుకులే అసలు ఇప్పటికే మనం చాలా వీక్గా ఉన్నాం కదా, ఏదో నాకు కొంచెం లావు అవ్వాలని ట్రై చేస్తున్నా, కానీ మన వల్ల అయితే అస్సలు కాదులేండి. ఇక్కడేమో గిన్నెలన్నీ కూడా బయట పెట్టేసి అన్నీ కూడా తోమడానికి ఒకవైపు చినుకులు స్టార్ట్ అవుతున్నాయి అనమాట. మళ్ళీ ఎక్కడ వాన వచ్చేసిద్దేమో అని గిన్నెలన్నీ ముందు కడిగేస్తున్నా. మా వారేమో గోంగూర పప్పు వండుతాను, ఒక 2 కట్టలు అలా తీసుకురా అని చెప్పాను, కానీ ఇవేమో చాలా పెద్ద కట్టలు అనమాట. 20కి 4 ఇస్తున్నారంటే 20 రూపాయలు అయితే తీసుకొచ్చేసారు. ఇందులో నాకైతే పప్పులోకి ఒక్కటే ఎక్కువైపోయింది అనమాట. ఇంకా అందులో కూడా కొంచెం వదిలేసాను. అది కాకుండా కొంచెం పుల్లగా కూడా ఉంది గోంగూర. ఉంటే గోంగూర కూడా ఒక్కోసారి రేటు బాగా ఉండిద్ది అనమాట, అస్సలు కొనలేము. కానీ ఒక్కోసారి చవక పుట్ట, ఇప్పుడు కూడా సేమ్ అంతే. గోంగూర ఒక కట్ట అయితే ప్రస్తుతానికి కోసేసి కడిగేసాను అనమాట. కడిగేసి ఇంకా తీసుకొచ్చి ఇక్కడ పప్పు గోంగూర అయితే వండుతున్నా. నాకు పప్పు గోంగూర అంటే చాలా ఇష్టము, ఎందుకంటే అప్పుడప్పుడు వండుతాను కదా, అందుకనేమో. నెక్స్ట్ ఇంకా కందిపప్పు అయితే అయిపోయింది. కేజీ పప్పు తీసుకొచ్చారు మా వారు. ఇంకా అందులోనేమో కేజీ పప్పుని ఎన్నిసార్లు వండానంటే 5-6 సార్లు ఉన్నట్టు గుర్తు. అన్నిసార్లు కూడా ఏదో ఒక కలుపు, అంటే పప్పు టమాటానో లేదంటే పప్పు దోసకాయ అలా అయితే వండుతానమాట. మా వారికి పప్పు టమాటో బాగా ఇష్టము. టమాటాలు ఎక్కువ ఉండాలి, పప్పు తక్కువ ఉండాలి, అలా అయితే ఇంకా ఇష్టము. ఇక్కడ ముందు పప్పుని శుభ్రంగా కడిగేసాను కదండి, తర్వాత ఇందులో గోంగూర అయితే వేసేసి నెక్స్ట్ వచ్చి ఉప్పు పసుపు కారము అలానే పచ్చిమిరపకాయలు ఒక్కటే టమాటో అయితే కట్ చేసుకున్నాను. ఎందుకంటే గోంగూర పులుపు కదా, ఎక్కువ వేసుకున్నా బాగోదు. ఆ ఒక్క టమాటో అయినా సరే కొంచెం టేస్ట్ బాగుంటుందని. ఇలా ఉడకబెట్టేటప్పుడు టమాటాలు వేయకూడదని కొంతమంది అంటున్నారు. అదేమి కాదండి, మెయిన్ టమాటో పైన వైట్ కలర్లో ఉంటుంది కదా, స్టార్టింగ్ అది తీసేయాలి. అది ఉంటే కిడ్నీలో రాళ్ళు కూడా వెళ్ళే అవకాశం ఉందంట. అందుకని ఇప్పుడు నేను కట్ చేసినా సరే అవి అయితే తీసేస్తాను. మా వారైతే అవి వేస్తే అస్సలు ఊరుకోరు.
ఇంకొక టమాటా, ఇంకా 4 పచ్చిమిరపకాయలు అయితే వేసేసాను. మెయిన్ నేను ఎప్పుడు పప్పు ఉన్నా సరే ఎక్కువగా పచ్చిమిరపకాయలే వేస్తాను. అలా వేస్తేనే నాకు బాగా నచ్చిద్ది అనమాట. పప్పు కల్లా పచ్చిమిరపకాయలు ఎక్కువగా ఇక్కడ మాకెళ్ళి అయితే యూజ్ చేస్తారు. ఈరోజు శుక్రవారం కదండి, అది కాకుండా నవరాత్రుల టైం కాబట్టి చేతికి రెడ్ కలర్ గాజులు అయితే వేసుకొని పూజ చేసుకున్నాను. ఇది వరకు గ్రీన్ కలర్ ఉండేవి కదా, ఇంట్లోనే రెడ్ కలర్ కూడా ఒక డజన్ అయితే ఉన్నాయి. సో ఎందుకనో ఈరోజు వేసుకోవాలనిపించింది. అది కాకుండా నేను మేము విజయవాడ వెళ్ళాం కదండి, అప్పుడు స్టోన్ గాజులు వేసుకున్నాను అనమాట. ఇంకా రాగానే అవి తీసేసాను. సో ఎందుకని ఇంక ఇవి అయితే ఇప్పుడు వేసుకున్నా. గ్రీన్ బాగున్నాయని నాకు అప్పుడు చాలా నచ్చినాయి, కానీ రెడ్ కూడా చాలా బాగున్నాయి. నాకు అద్దు గాజులు ఏంటంటే మరీ పెద్దవి ఉంటే నచ్చవు, ఇలా సింపుల్గా ఉంటేనే బాగుంటాయి. అందుకనే అది వరకు నేను పెద్దగా వేసుకునేదాన్ని కాదనమాట అద్దు గాజులు. కానీ ఇప్పుడు మొన్న మహాలక్ష్మి తీసుకుందనమాట, బాగున్నాయి సింపుల్గా, అందుకని ఇప్పుడు వేసుకుంటున్నా. పప్పు అయితే ఉడికిపోయింది. కరెక్ట్గా గోంగూరకి పప్పుకి సరిపోయిందనమాట. ఎందుకంటే మనం పప్పు ఎంత వేసుకుంటామో దానికి తగ్గట్టే గోంగూర వేసుకోవాలి. ఏది ఎక్కువైనా సరే బాగోదనమాట. ఇంకా ఇక్కడేమో పప్పు గుత్తి పెట్టి మొత్తం కూడా మెత్తగా రుబ్బేసుకున్నాను. తర్వాత ఏమో తిరుగుమూత పెట్టేసుకోవాలి దీన్ని. చాలా సింపుల్. నార్మల్గా మనం పప్పు ఎలా వండుతామో అంతే, కాకపోతే కొంచెం గోంగూర కూడా అందులో వేసుకుంటాము, వేసి ఉడకబెట్టుకుంటాం అంతేనండి. కుక్కర్ లేకపోతే ముందు గోంగూరను ఉడకబెట్టుకొని తర్వాత పప్పుని విడివిడిగా ఉడకబెట్టుకుంటే బాగుంటుంది, తొందరగా ఉడుకుతుంది. ఇక్కడ తిరుగుమూత వేసి పప్పు అయితే వేసాను. పప్పు అయితే మాత్రము చాలా బాగుంది అన్నారు మా వారు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మిగతా గోంగూర కూడా కోసేసి మంచిగా కడిగేసుకున్నానండి. ఇంకా దీన్ని అయితే ఇప్పుడు నిలవ పచ్చడి అయితే పడతాను. ఏంటి సడన్గా లొకేషన్ మారిపోయిందని చూస్తున్నారా? గోంగూర పచ్చడి పడతామని చెప్పి మొత్తం కడిగి నీట్గా పెట్టి అక్కడ పెట్టుకున్నాను. ఇంతలో మా వారు వచ్చాము. అంటే తిరుపతి వెళ్ళాలని అయితే రిజర్వేషన్ చేసుకున్నాం అనమాట. ఇంకా ముందు రోజేమో కాయలు కొయ్యాల్సి ఉంది, కానీ మేము వెళ్ళేటప్పటికి 2 రోజులు అనమాట. సో ఈరోజు కొంచెము రేపు కొంచెము కోసుకున్నామంటే ఎల్లుండి తిరుపతి వెళ్ళి వచ్చేవచ్చు అని అయితే అన్నారు. మళ్ళీ కాయలు ఏం పెద్దగా లేవన్నమాట. అందుకని ఇంక అప్పటికప్పుడు బయలుదేరి కాయలు కోయటానికి అయితే చెట్లు కాడికి వచ్చేసాము. మళ్ళీ ఒక్క రోజులో మొత్తం అయ్యిద్ది అవ్వదు, మళ్ళీ నెక్స్ట్ డే జర్నీ అంటే చాలా ఇబ్బంది పడతాం కదా, కొంచెం సింపుల్గా కోసుకుందామని చెప్పి ఇలా అయితే ఈరోజు వచ్చామన్నమాట. ఈ దొండ చెట్లకు వస్తే మాత్రము నేనేం చేశానంటే మధ్యాహ్నం నుంచి వచ్చాం కదా, ఇంకా తలకి గుడ్డ ఏం కట్టుకోలేదనమాట. ఎలాగో కాసేపే కదా ఇంకెందుకులే అని చెప్పి తలకి గుడ్డు కట్టుకోకుండా చొక్కా ఒకటి తీసుకొని వచ్చేసాను. ఇంకా మా దొండ చెట్ల గురించి తెలిసిందే కదా, కాయలు కోసేదానికి ఆ జుట్టు అనే దాని మీద పిచ్చికలు గూడు పెట్టుకోవచ్చు, అలా అయిపోయింది. ఇంక ఇక్కడైతే గోతానికి ఒక చిన్న బుట్టగా అయితే కోసాము, అదే క్యాన్కి. ఆ క్యాన్ అయితే ఇంకా నేనైతే ఇంటికి తీసుకొచ్చేసాను, మా వారేమో గోతం తీసుకొచ్చేసారు. ఇంకా వచ్చిన తర్వాత కొంచెం ఇంకా అలా జడ వేసుకొని ఇంక ఇంటికాడ సాయంత్రం ఇల్లు వాకిలు అన్నీ ఊడ్చుకోవడం ఉంటాయి కదా, అవన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు గోంగూర పచ్చడి అయితే మళ్ళీ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అలా కడిగేసి ఇంకా అక్కడ అలా పల్లింతో వదిలేసి వెళ్ళిపోయాను. కాయలు కోసుకొని వచ్చాము. పందిరంతా తిరిగితే ఒక్క గోతమే దొరికినాయి అనమాట, పెద్దగా కాయలు అయితే ఏమీ లేవు. గోంగూరని ఇలా కొంచెం కొంచెంగా నూనెలో అయితే వేపేసుకోవాలి. నూనె తేలిద్ది చూసారా, అలా తేలే వరకు వేపుకున్నామంటే మనకి పచ్చడి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. ఇక్కడ నేను ఎండుమిరపకాయలను అయితే ముందుగానే నూనెలో అయితే వేపుకొని పక్కన పెట్టేశానండి. తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు, అలానే చిన్నులపాయలు కూడా పొట్టు తీసేసి వేసుకోవాలి. ఉంటే కొంచెం ధనియాలు కూడా వేపేసి వేసుకోవచ్చు, జీలకర్ర ఇవన్నీ కూడా ఇంకా బాగుంటుంది. ఇంట్లో జీలకర్ర లేదనమాట, ధనియాల పౌడర్ ఉంది కదా, ధనియాల పౌడర్ వరకే కొంచెం వేసాను. నెక్స్ట్ ఏమో ఇందులోకి మనము అదే వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, గోంగూరను అయితే వేసేసుకున్నానండి. వేసేసుకొని కొంచెము మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టేశాను. గోంగూర పచ్చడి మాత్రము నేను బాగానే చేస్తాను, ఎప్పటికప్పుడు ఇంట్లో చేస్తూ ఉంటానన్నమాట. ఒకసారి ఇలా చేసామంటే మాత్రము కరెక్ట్గా నెల రోజులైనా వస్తుంది. ఎందుకంటే పచ్చళ్ళు మరీ ఎక్కువగా అయితే మా ఇంట్లో తినరు,
ఏదో కూరలో అప్పుడప్పుడు లేనప్పుడు అలా అయితేనే. నేను ఇక్కడ గోంగూరను అయితే కడిగిన తర్వాత ఏమీ ఆరబెట్టలేదు, ఇంకా అలానే ఫ్రై చేసుకున్నాను నూనె తేలేంత వరకు. మనకు వీలుంటే కొంచెము తేమ లేకుండా ఫ్యాన్ కింద కానీ కొంచెం ఎండలో అలాగా ఎండబెట్టామంటే ఆ తేమ అంతా పోయిద్ది కదండి, అప్పుడు ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. కానీ నేను ఎక్కువగా ఇలానే చేస్తాను, ఇలా కూడా అంతగా పాడవదు, ఎక్కువ రోజులే ఉంటుంది. అయినా ఇంట్లోనే పచ్చడి బాగుందంటే ఎన్ని రోజులు వస్తుంది చెప్పండి. మా ఇంట్లో కూడా అంతే, మరి ఎక్కువ కూడా అలానే చేయను, కొంచెం కొంచెంగానే చేసుకుంటా. ఇప్పుడైనా సరే అసలు చెయ్యాలని చేయలేదనమాట. మా వారు 4 కట్టలు గోంగూర తీసుకొచ్చారు కదా, ఇంకా అందులో కొంచెమే పప్పులో వేస్తాను, మిగతాదంతా అలానే ఉంది. ఇంకా వృధాగా అలా ఉంటే పోయిద్దిలే, పచ్చడి పట్టి పెడితే ఎప్పుడైనా ఉపయోగపడుతుందని చెప్పి ఇప్పుడు ఈ పచ్చడి పట్టడం అనమాట. లేదంటే మాత్రం ఇప్పట్లో గోంగూర పచ్చడి చేసే ఆలోచన అయితే లేదు. పచ్చడి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ముందు ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది కానీ కలుపుతూ ఉంటే పచ్చడి అనేది దాన్ని పీల్చేస్తుంది అనమాట. సో ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో కూడా మళ్ళీ ఆయిల్ తేలే వరకు కొంచెం ఫ్రై చేసుకున్నామంటే మనకి ఇంకా ఎక్కువ రోజులు తిరిగి చూడక్కర్లేదు, అంత తొందరగా పాడవదు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టవలసిన అవసరమే లేదు, బయటే ఉంచుకోవచ్చండి. ముందు గ్లాస్ కంటైనర్లో వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అందులో సరిపోదనమాట. అందుకని ఇంకా ఈ డబ్బా అయితే కరెక్ట్గా సరిపోయింది, ఇందులో వేసేసాను. ఇది మాకు నెల అలా అయితే వచ్చిద్ది. ఇదే బయట కొంటే 70-100 రూపాయలు ఉండిద్ది, కానీ మా వారు తీసుకొచ్చిన 20 రూపాయల గోంగూరతో ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా పచ్చడి అయితే పెట్టేశాను. ఈ గోంగూర పచ్చడి కూడా నేను పెళ్ళి అయిన తర్వాత ఇక్కడికి వచ్చాకే నేర్చుకున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి ఉన్నప్పుడైతే పెద్దగా రాదనమాట, చాలా వరకు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలుసుకొని నేర్చుకున్నానండి. నెక్స్ట్ వచ్చి ఇంకా ఫ్రెష్ అయ్యి దీపారాధన అయితే చేసుకున్నాను. మార్నింగ్ చేసుకున్నాను కదా, పైగా శుక్రవారం కాబట్టి ఇంకా సాయంత్రం అంటే నైట్ టైం కూడా, అప్పుడు టైం 7 అలా అయితే అవుతుంది. ఇంకా ఇంట్లో దీపారాధన చేసుకున్నాను. వెంకటేశ్వర విగ్రహం చూసారా ఎంత బాగుంది కదా, తిరుపతి నుంచి అప్పుడు తీసుకొచ్చాను కదండి, ఇంకా దేవుడి మూల ఉంటేనే బాగుంటుందని చెప్పి ఇక్కడైతే పెట్టేశాను. సో ఇదన్నమాట అండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, ఇంక ఇక్కడితో ఆపేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రము లైక్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.